రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నిన్నటి వరకు ఎగసెగసిపడ్డ బంగారం వెండి ధరలు ఒక్కసారిగా డమాలన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారిగా సిల్వర్ గోల్డ్ రేట్లు ఓ రేంజ్లో పడిపోయాయి. దీంతో ఇండియన్ మార్కెట్లోనూ బులియన్ మార్కెట్ షేక్ అయింది. కిలో వెండి ధర ఒక్క రోజులోనే దాదాపు 60,000 రూపాయలు పడిపోయింది. తులం బంగారం అయితే 11,000 రూపాయలకు పైగా దిగొచ్చింది. గాలి బుడగ పేలిపోతుందా, ఎకాఎక్కి ఎగబాకిన ధరలు ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోతాయా అనే భయాలు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో నెలకొన్నాయి. గోల్డ్ రేట్ భారీగా పతనమైంది. మదుపర్లు భారీగా ఇన్వెస్ట్ చేయడంతో దశలో $5,500 పైగా పెరిగిన ఔన్స్ బంగారం ధర గత 24 గంటల్లో $500 పైగా పడిపోయింది. నిమిషానికి 5 లక్షల కోట్ల రూపాయల మేర బంగారం విలువ ఆవిరైపోయింది. ఒక్క రోజులో బంగారం మార్కెట్ విలువ ఈ స్థాయిలో పడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, సంతోష్, బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా 1980 తర్వాత దాదాపు 46 ఏళ్ల తర్వాత ఒక రికార్డు స్థాయిలో ధరలను అయితే నమోదు చేశాయి. జనవరి నెలలో 2026 జనవరి నెలలో ఒక రికార్డు ధరలు అయితే నమోదయ్యాయి. రికార్డు ధరలు నమోదైన నేపథ్యంలో బంగారం కొనాలా వద్దా అనే ఒక సంశయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు కాస్త చిన్న ఒక కుదుపు, అంటే ఒక స్పీడ్ బ్రేకర్ తగిలినట్టుగానే కొంతమేర తగ్గింది. అయితే ఇది భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులు కావచ్చు చెప్తున్న నేపథ్యంలో ఈ ధరలు ఎంత మేరకు పడిపోతాయి, మదుపరులు ఏం చేయాలి, ఏంటనే అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక బంగారం షాప్ యజమాని ఉన్నారు. అసలు ఈ బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి, ఇంత మేర గతంలో ఎప్పుడైనా పెరిగాయా అనేది ఆయన అనుభవంలో ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బంగారం ధరలు గతంలో ఎప్పుడైనా ఎంత పెరిగాయా? ఇంతగా ఎప్పుడు మాత్రం ఇప్పటి వరకు ఇది మొట్టమొదటిసారి. నిజానికి ఒక గోల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ చెప్పిన లెక్క ప్రకారం 1,90,000 దాటుతాయనేటువంటిది ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు 1,86 వరకు రీచ్ అయింది. ఈరోజు కొంచెం తగ్గింది, కరెక్షన్ వచ్చింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గినాయి కదా, వెండి ధర కూడా 30,000కు పైగా పడిపోయింది. వెండి ధరలు కూడా 4 లక్షల పైన పలికినటువంటి వెండి ధర ఈరోజు కాస్త 3,74,000 వరకు వచ్చింది. వాస్తవానికి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి ప్రతి ఒక్క కస్టమర్కు ఉంది. ఎందుకంటే కొనాలా వద్ద అనేటువంటి ఒక సంశయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మాత్రం గతంలో ఇప్పటి వరకు మేము షాప్ పెట్టి 40 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఇలాంటి హెచ్చుతగ్గులు, ఇట్లాంటి అవకతగ్గులు మాత్రం ఎప్పుడు జరగలేదు. ఈ ఫ్యూచర్ మాత్రం చాలా అది అయోమయంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు గత సంవత్సరం అంటే 2025 జనవరిలో 78,000 ఉన్న బంగారం 2026 జనవరికి వచ్చే నాటికి 1,86,000 పోయింది. 86,400 దాకా పోయింది, గరిష్టం ఆల్ టైమ్ రికార్డ్ ఇది. అసలు ఎందుకు పోయింది, ఇది కారణాలు ఏంటి? ఇంటర్నేషనల్లో జరుగుతున్నటువంటి ఒక మార్కెట్ మీద ఏదైతే ఈ ఒక డాలర్ మీద పడుతున్నట్టు ఎఫెక్ట్ అని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే మా మార్కెట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. దానికి కారణం ఏదైతుందో ఇప్పుడు మన డాలర్ యొక్క హెచ్చుతగ్గులు అని చెప్పేసి దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి మనకు గోల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ తెలియజేస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ స్థాయిలో డాలర్ క్షీణించడం, డాలర్ అనేది పడిపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి బులియన్ వ్యాపారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు బంగారం కొనాలా వద్దా, ఎందుకు ఏంటి అనేది, అంటే బంగారం అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. శుభకార్యాలకు కానీ ఏ చిన్న శుభకార్యమైనా పెళ్లిళ్ళైనా కూడా బంగారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, ఈ బంగారం కొనుగోలు చేయడానికి వచ్చారు. అమ్మ చెప్పండి, బంగారం ధరలు ఇంత మేర పెరిగిపోయాయి, ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం ఇది. మధ్యతరగతి కుటుంబాలకు, వివాహ కార్యక్రమాలకు ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే కొనలేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బంగారం ఇంత ధర పెరగడం. ఇప్పుడు ఏం కొనుగోలు చేయడానికి వచ్చారు? బంగారం కొనడానికి. అంటే
అసలు గతంలో కొనడానికి 1,00,000 రూపాయలు తీసుకొస్తే కనీసం తులమో తులన్నరో వచ్చేది. ఇప్పుడు 1,00,000 తీసుకొస్తే అరతులం కూడా వచ్చే పరిస్థితి లేదు, అచ్చం బంగారం అయితే. 3 గ్రాములు కూడా రావడం లేదండి. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం కొనగలుగుతారు, ఏమి పెళ్ళిళ్ళు చేయగలుగుతారు? ఇలా పెరిగితే ఏం పెళ్ళిళ్ళు చేస్తాము, అది శుభకార్యాలు చేయగలుగుతాం మేము? అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ క్షీణించడము, ఆ తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో వచ్చిన ఫ్లక్చుయేషన్స్ అనేటివి బంగారం ధరల పైన ఒక తీవ్ర ప్రభావాన్ని చూపుతా ఉన్నాయి. ఈ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? అయితే గోల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, వీళ్ళు చెప్తున్న వివరాల ప్రకారంగా ఇది ఒక నీటి బుడగ, బంగారం ధరలు అనేటి నీటి బుడగ. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని అక్కడ ఫ్లక్చుయేషన్స్, అక్కడున్న హెచ్చు తగ్గులను, అక్కడున్న ఒడిదుడుకులను ఆసరా చేసుకొని గోల్డ్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తున్నప్పటికీ కూడా మదుపర్లు గోల్డ్ పైన, ఇటు సిల్వర్ ఫ్యూచర్స్ కావచ్చు, గోల్డ్ ఫ్యూచర్స్ పైన ట్రేడింగ్లో అయితే పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఈ పెట్టుబడులు అనేటివి సరికాదు, ఇది ఒక తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.